2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శైలజ గారు. నమస్తే సిరి గారు. ఎస్పెషల్లీ మహిళల గురించి మనం మాట్లాడుకుంటే, కొంతమంది చదువుకుంటారు. కొన్ని కారణాల వల్ల ఇంట్లో ఉండిపోతూ ఉంటారు. బట్ వాళ్ళకొక ఇన్‌బిల్ట్ ఒక స్కిల్ ఉంటుంది. హ్మ్. సో, ఆ స్కిల్‌ని యూజ్ చేసుకొని కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఈ రోజుల్లో చాలామందున్నారు. వాళ్ళకి స్కిల్ ఉంటుంది. బట్ స్టిల్ ఎక్కడో దగ్గర ఆగిపోతూ ఉంటారు. డబ్బులు లేకనో, లేదు అంటే నేను చేయలేనేమో అనో. సో, ఇలాంటివి కొన్ని మనల్ని స్టాప్ చేస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ ఉమెన్‌కి. సో, అలాంటి సందర్భాల్లో ఇంకా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న మహిళలకి పెట్టుబడి లేకుండా కూడా మనం డబ్బులు సంపాదించుకునే మార్గాలున్నాయంటారా? ఉన్నాయండి. మీరు అన్న పాయింట్లలో డబ్బులు లేకుండా ఉండే సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళు కొంతమంది, ఇంకా భయపడే వాళ్ళు కొంతమంది, కొంచెం స్కిల్స్ తక్కువ ఉండే వాళ్ళు గూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. శారీ డ్రేపింగ్ కామన్‌గా వినే ఉంటాము. కానీ జనరల్‌గా, రెగ్యులర్‌గా గాకుండా మనం కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిద్దాము. ఒక్క శారీ డ్రేపింగ్ అనేది పర్ఫెక్ట్‌గా నేర్చుకొని, అంటే సాధారణమైన మహిళ అంటే ఇది ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది. శారీ డ్రేపింగ్ అందరూ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటది. కొంచెం ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకొని యూట్యూబ్‌లో వీడియోస్ గూడా ఉంటాయండి. కావాలంటే బయటికెళ్ళి కొంచెం అమౌంట్ స్పెండ్ చేసి నేర్చుకుంటే సరిపోతది. నేర్చుకొని శారీ డ్రేపింగ్ తోటి మంత్లీ లాక్స్‌లో సంపాదించే వాళ్ళున్నారు. ఎగ్జాంపుల్స్ తోటి చెప్పాలి అనంటే దాంట్లో చాలా ఉన్నాయి సెగ్మెంట్స్. ఎలా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. 4 టైప్స్‌గా మనం డివైడ్ చేసుకున్నట్టయితే, మనము ఒక ఫంక్షన్‌కెళ్ళి లేకపోతే ఒక బ్రైడ్ అనుకోండి, లేకపోతే ఎవరైనా అనుకోండి, అక్కడికెళ్ళి వాళ్ళకి శారీ డ్రేప్ చేయడం అనేది ఒక టైప్. ఇంకొకటి వాళ్ళు ఎక్కడైనా ఉండనివ్వండి. వాళ్ళకి మనం శారీని సెట్ చేసేసి వాళ్ళకి మొత్తం డ్రేపింగ్‌కి రెడీగా ఉండే విధంగా సెట్ చేసేసి వాళ్ళకి పంపించేస్తాం. వాళ్ళు 1 వీక్ సరిపడా ఒకటేసారి శారీ సెట్ చేసి ఉంటాయి. వాళ్ళకి ప్యాకింగ్ చేసి ఉంటుంది. వాళ్ళు ఎవ్రీడే వాళ్ళు వాళ్ళ ఓన్‌గా డ్రేప్ చేసేసుకుంటారనమాట. అదొక టైపు. ఇంకొక టైప్ ఏంటి అనంటే, మనమే 10 మందికి ఎలా శారీ డ్రేప్ చేయాలి, ఏది ఎలా ఫోల్డ్ చేయాలి, వీటి గురించి చెప్తూ ట్యుటోరియల్స్ స్టార్ట్ చేయడం. క్లాసెస్ తీసుకోవడము. అలా ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు, ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు. నామినల్ ఫీస్‌తో పెట్టినా గానీ చాలా డిమాండ్ ఉంది దీనికి. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారు. అందరం శారీ కట్టుకుంటున్నాం, వచ్చు అని అనుకుంటాము. కానీ ఏ ఫ్యాబ్రిక్‌కి, ఎటువంటి శారీస్‌కి, ఎటువంటి పర్సన్‌కి, ఎంత పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి, ఏ కలర్ ఉన్న వాళ్ళకి ఎలా సెట్ చేయాలి అనేది కూడా ఏజ్ వైస్‌గా కూడా సెట్ చేయాలనేది కూడా చాలా పెద్ద ఆర్ట్ అనమాట. దాంట్లోకి వన్స్ ఒకసారి మనము దాంట్లోకి దిగితేనే అది అర్థమవుతుంది. అదంతా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా బాగా క్లిక్ అవుతున్నారు ఈ బిజినెస్‌లో. ఇంకొకటి ఫోర్త్ పార్ట్ ఏంటి అనంటే, మనమే శారీ డ్రేప్ చేసుకుంటూ ఇది ఎలా చేయాలి, దీంట్లో హ్యాక్స్, టిప్స్, ఇంకా ఎవ్రీథింగ్ ఇవన్నీ చూపిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాని మీద కూడా ఇన్‌కమ్ గెయిన్ చేయొచ్చు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ చేస్తున్నారు. చూసే ఉంటారు కూడా మీరు. శారీ ఎలా కట్టాలి, ఎలా సర్వీస్ ఇవ్వాలి అనేది ఒక ఎత్తైతే, నేను చేయగలనా అన్న దగ్గర ఆగిపోతూ ఉంటారు. ఇది ఎలా ఓవర్‌కమ్ చేయాలి అండి? ఇది సెల్ఫ్ డౌట్ కిందకొస్తుంది. ఇప్పుడు మీరన్నది చేయగలనా లేదా అనేది. అది ఎంత పెద్దవాళ్ళకైనా నాకు తెలిసి ఒక టైంలో వస్తూ ఉండొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. అవుతుందో కాదో, అవుతుందో కాదో అని. కాబట్టి ఫస్ట్‌గా దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే, మనకు తెలిసిన వాళ్ళది నియర్ బై ఎవరైనా అవ్వనివ్వండి. వాళ్ళకేదైనా స్పెషల్ అకేషన్ ఉందనుకోండి, వాళ్ళ దగ్గరికెళ్ళి "నువ్వు శారీ ఇలా డ్రేప్ చేసుకున్నావు గదా! నాకొకసారి ఛాన్స్ ఇవ్వు" అని ఫ్రీ ట్రయల్ చేసివ్వండి. బిఫోర్, ఆఫ్టర్ ఫోటో తీయండి. వాళ్ళకి చూపించండి. ఫ్రీ ట్రయలే. వాళ్ళకొకసారి చూపియండి. చూపిచ్చిన తర్వాతకి వాళ్ళకేదైనా ఫంక్షన్ ఉందనుకోండి, మీరు చేసి చూపియండి. ఇదెందుకంటే భయం అంటున్నారు గాబట్టి ఓవర్‌కమ్ జేయడానికి చెప్తున్నాను టిప్. అదయిపోయిన తర్వాతకి వాళ్ళకి రివ్యూ అడగండి. వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా రివ్యూ ఇస్తారు. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చాము. వాళ్ళకటువంటి థాటే లేదు. కాబట్టి మనం ఆ థాట్ క్రియేట్ జేసి వాళ్ళని మంచి స్ట్రక్చర్‌లో చూపిచ్చాము. వాళ్ళు రివ్యూ ఇస్తారు. ఆ రివ్యూ తీసుకోండి. అన్నిట్లలో మీ పేజెస్‌లో, స్టేటస్‌లో అన్నిట్లలో పెట్టేసేయండి. మీకు ఆటోమేటిక్‌గా కాన్ఫిడెంట్ అదే రోజు వచ్చేస్తుంది. 24 అవర్స్‌లో మీకు కాన్ఫిడెంట్ గ్యారంటీ అనమాట. అండ్ అలాగేనండి ఇప్పుడు మీరు చెప్పింది చాలా బాగుంది. ఇది కూడా ట్రై చేస్తాం. స్టిల్ మనకి నేను ఇది చేస్తాను, నన్ను ఎవరైనా అప్రోచ్ అవుతారా, నాకు లీడ్స్ అనేవి వస్తాయా, లాభాలు పొందుతానా అన్నది కూడా ఉంటూ ఉంటుంది. సో ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చు అంటారు? మార్కెటింగ్ చేసుకోవడం ఎలా అనంటే నేను చెప్తాను. బట్ నేను ఇంకా మనము చేసుకోగలుగుతానా, చూసుకోగలుగుతానా, నాకొస్తదా, రాదా అనే డౌట్సే పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే అది నిజంగానే కాదు. అది మాత్రం గ్యారంటీ అండి. కాబట్టి ఫస్ట్ అది ఏదైనా స్టార్ట్ చేయనివ్వండి. మీరు వచ్చే రిజల్ట్‌ని వదిలేసేయండి.
రిజల్ట్ గురించి మర్చిపోయి ఫస్ట్ అది స్టార్ట్ చేయండి. మీరు ఎలాగో మైండ్‌లో కొన్ని ఆలోచనలు ఉంటాయి గదా! అవుతదో కాదో, ఇంకా ఎక్కువ మంది అప్రోచ్ అవుతారో లేరో, అందరికీ శారీస్ కట్టుకోవడం వచ్చు, నా దగ్గరికెందుకొస్తారు? ఇలాంటి డౌట్స్ ఫస్ట్ నెగెటివ్ డౌట్స్ వస్తాయి. అది కామన్. ఎవరికైనా వస్తాయి. నేను గూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు గూడా అలానే అనిపిస్తుంది. కాబట్టి దానికి రివర్స్‌గా మనం కొన్ని థాట్స్‌ని మనమే కొన్ని అఫర్మేషన్స్ లాగా చేసేసుకోవాలి. ప్రతి దానికి రివర్స్ థాట్ చేసుకోవాలి. నా దగ్గరికెందుకొస్తారు? నా దగ్గరికెందుకు రారు? అలా. నా దగ్గర స్కిల్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఏమొచ్చు? నా దగ్గర ఏముంది స్కిల్? ప్రతి దానికి కౌంటర్. అలా చేసుకొని కొన్ని స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలండి. ఊరికనే అలా అనుకోని నేనే గ్రేట్ అనుకున్నా గానీ గ్రేట్ ఏమైపోం. అంత కాన్ఫిడెంట్ వచ్చే విధంగా మన దగ్గర స్కిల్స్ కూడా ఉండాలి. తర్వాత ఇది మనము థాట్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ దీన్ని చేంజ్ చేసుకోవాలి మనం. చేంజ్ చేసుకున్న తర్వాత కొన్ని డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలి. అట్‌లీస్ట్ ఫోటో షూట్ జేయడము, మనము అట్‌లీస్ట్ రివ్యూ తీసుకోవాలన్నా గానీ, ఇప్పుడు ఆ రివ్యూ తీసుకునే ప్రాసెస్ కూడా మనకు తెలియాలి. సడెన్‌గా మనం ఒకళ్ళ దగ్గరికెళ్ళేసి మీరు రివ్యూ ఇవ్వండి అనంటే, వాళ్ళు 10 నిమిషాలు మాట్లాడతారు గానీ, అది వీడియో పోస్ట్ చేద్దామంటే దాంట్లో అవసరం వచ్చే పాయింట్స్ మనకు కావాల్సిన పాయింట్స్ ఉండవు. కాబట్టి ఆ రివ్యూ తీసుకునే విధానం కూడా మనం ట్రైన్ అయ్యి ఉండాలి. 4 అంటే 4 పాయింట్స్ మనం రివ్యూ తీసుకునే ముందు ఇది చెప్పండి, ఇది చెప్పండి మీకెలా అనిపించింది? ఈ 4 పాయింట్స్ చెప్పండి అన్నామనుకోండి. వాళ్ళు 4 పాయింట్సే చెప్తారు. మీరు ఆ 4 పాయింట్సే షార్ట్‌గా ఒక వీడియో రిలీజ్ చేస్తారు. అది కరెక్ట్‌గా కీ పాయింట్స్ ఉన్నాయనుకోండి రీచ్ అవుతది. రీచ్ అయ్యి మనకు మళ్ళీ ఖచ్చితంగా లీడ్స్ వస్తూనే ఉంటారనమాట. కాబట్టి ఎంత లెంతీగా చేయడము, ప్రాసెస్ ఎంత లెంతీగా చేయడం ఇదంతా మనము ట్రైన్ అవ్వనప్పుడు ఉంటుంది. మనం ట్రైన్ అయ్యామనుకోండి కస్టమర్‌తో కాన్వర్జేషన్ కూడా ట్రైన్ అవ్వాల్సి ఉంటదండి. మనం ఎంతసేపు బిజినెస్ ఇదంటే ఏమనుకుంటాము, ఏదైనా అవి ఇవి కొనుక్కరావడం, బిజినెస్ చేయడము, లేకపోతే ట్రైన్ తీసుకోవడం ఇంతవరకే అనుకుంటాము. కానీ కస్టమర్‌ని హ్యాండిల్ చేసేటప్పుడు ఏ వర్డ్స్ యూజ్ చేస్తే మనకు లీడ్ వస్తుంది అనే వాటి మీద పెద్దగా మనం ఫోకస్ చేయము. కానీ యాక్చువల్‌గా అదే ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక లీడ్ క్లోజ్ చేయాలి అనంటే మన దగ్గర ఏమొచ్చు, నేను ఎంతమందిని చేశాను, నాకెంత మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉంది అనే విషయాన్ని ఫోకస్ చేయడం పక్కన పెట్టేసేసి, మీరు శారీ డ్రేపింగ్‌లో ఏం మిస్టేక్స్ చేస్తున్నారు, మీకు ఎలాంటిది సెట్ అవుతుంది, మీకు ఇలా అయితే మీకు బావుంటుంది, మీకు ఫస్ట్ ఒకసారి ట్రయల్ చేసి చూడండి. మీకు నచ్చితే నెక్స్ట్ టైం మళ్ళీ ప్రొసీడ్ అవ్వచ్చు. ఇలా కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తూ మనము ఫస్ట్ కమిట్ చేసుకున్నామనుకోండి, ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుందనమాట. మనము మాట్లాడే విధానం ఉంటుంది చూసారు కదా! కొన్ని వర్డ్స్ వాళ్ళు ఖచ్చితంగా లీడ్ జనరేట్ అయిపోతుంది. అండ్ అలాగేనండి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో యావరేజ్‌గా కనుక ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్‌లో ఏదో ఒక బిజినెస్ ఆపర్చునిటీని కనుక మనం చూజ్ చేసుకుంటే, అందులో ఇన్‌కమ్ అనేది ఎంతవరకు మనం జనరేట్ చేసుకోవచ్చంటారు? ఫస్ట్ ఇనిషియల్ నుంచి మనం మాట్లాడుకుంటే. ఇప్పుడే నాకు థాట్ వచ్చింది. నేను జస్ట్ శారీ డ్రేపింగ్ లేకపోతే ప్లేటింగ్ ఇంట్లో ఉండి మనము చేసుకోవడము ఇప్పుడిప్పుడే బిగినర్‌గా చేసుకుంటున్నాను. చేసుకున్నప్పుడు సడెన్‌గా మనము బ్రైడ్స్‌కెళ్ళి చేయాలన్నా గానీ మనకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతామనమాట. భయం అనిపిస్తది. అలాంటి టైంలో ఏం చేయండి అంటే చిన్న చిన్న అకేషన్స్‌కి ఎక్కడికైనా శారీ డ్రేపింగ్ అంటే అందరికి అంత ఈజీ కాదు కదా! రెడీగా నేను ఫోల్డ్ చేసి ఇచ్చేస్తాను. ప్యాక్ చేసి ఇచ్చేస్తాను. నీట్ ప్యాకింగ్ ఉండే విధంగా ఇలా కొన్ని లీడ్స్ మాట్లాడుకోండి. ఒక్క శారీకి 200-300 తీసుకోండి. ఎక్కువగా తీసుకోవద్దు. వాళ్ళకి ఎంత అంటే కన్వీనియంట్ అనిపించాలి. బడ్జెట్ అనిపించాలి. లేకపోతే వాళ్ళు వేరే ఆప్షన్స్ చూసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇక్కడ ఎక్కువ శారీస్ చేయాలి. తక్కువ అమౌంట్ తీసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అలా మీరు ఫస్ట్ అట్‌లీస్ట్ ఒక 100 టార్గెట్ పెట్టుకోవాలి. 100 వరకు ఇదే చేయండి. రిపీట్. 100 శారీస్ లేదంటే 100 కస్టమర్స్. మీరు ఇంకా వేరే వాటి గురించి ఆలోచించొద్దు. ఈ 100 మెంబర్స్‌ని మనం డీల్ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి కస్టమర్‌ని మనం రివ్యూ అడుగుతాము. ప్రతి కస్టమర్ ఇంకా ఏమైనా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటే చెప్పండి. ఖచ్చితంగా అడుగుతాం మనం. అందరితో మాట్లాడుతున్నప్పుడు మనం అనుకుంది ఒకటి, మార్కెట్‌లోకెళ్ళిన తర్వాత ఇంకెన్నో అవకాశాలు వస్తూ ఉంటాయన్నమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.